కిమ్ మళ్లీ క్షిపణి పరీక్షలు ఎందుకు చేసినట్లు? ప్రపంచానికి ఏం సంకేతం పంపదలుచుకున్నారు? ఉత్తర కొరియాలో తిండి గింజలకు కొరవైన ఈ ఆయుధాలెందుకు? అసలు ఉత్తర కొరియాలో ఏం జరుగుతోంది? కిమ్ ఎందుకు చెలరేగిపోతున్నాడు? ఉత్తర కొరియాలో తినడానికి తిండి లేకపోయినా ఆయుధాలు సమకూర్చుకోవడం లాంటి డాబుసరి పనులు చేస్తూ ఉంటారు కిమ్. తరచూ క్షిపణి పరీక్షలు చేపట్టడంతో 2, 3 తప్ప అన్ని దేశాలు ఉత్తర కొరియాపైనే ఆంక్షలను విధించారు. జనాభాలో అధిక శాతం మందికి ఒక్కపూట తినడానికి తిండి లేదు, ప్రజలకు కొనుగోలు శక్తి లేదు. అందుకే వారు ప్రతిదానికి ప్రభుత్వంపైనే ఆధారపడుతూ ఉంటారు. ఉత్తర కొరియాలో 12 లక్షల మంది సైన్యం ఉంది. తిండి గింజలన్నీ వారికే సరిపోతున్నాయి. బడ్జెట్లో 20% నిధులు రక్షణ రంగానికి వెళ్లిపోతూ ఉండటంతో వ్యవసాయం, నీటిపారుదల లాంటి రంగాలకు నిధులే లేవు. కిమ్ వికృత చేష్టలకు అడ్డా ఉత్తర కొరియా. అతను చేసిందే చట్టం, చెప్పిందే తీర్పు. కిమ్ డిక్టేటరే అయినా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయన చేసే చేష్టలు, చర్యలు అన్నీ కూడా సంచలనం. దక్షిణ కొరియా సిరి సంపదలతో ఉంటే కిమ్ పాలన వల్ల ఉత్తర కొరియా మాత్రం ఆకలి రాజ్యంగా మారింది. అయితే తాను మాత్రం తినే తిండి దగ్గర నుంచి తాగే మందు వరకు అన్ని కాస్ట్లీ. ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు కిమ్. కిమ్కు ఖరీదైన కార్లు, వాచీలు అంటే చాలా ఇష్టం. అందుకే వాటిని ప్రతిసారి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఉత్తర కొరియాలో కిమ్ నివసించడానికి 17 ప్యాలెస్లు ఉండగా ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఏకంగా 130 మంది డాక్టర్లతో కూడిన ఓ పెద్ద ఆసుపత్రి ఉంది. చైనా, రష్యా లాంటి కొన్ని దేశాలతో తప్ప చాలా దేశాలతో కయ్యం పెట్టుకున్నారు కిమ్. ఉత్తర కొరియాలో ప్రతి దానిపైన నియంత్రణ ఉంటుంది. ఇతర దేశాల వార్తలు ఇక్కడి వారికి తెలియదు. వీరికి తెలిసిందల్లా కిమ్ కుటుంబం గురించే. నార్త్ కొరియాలో ఇటీవలే భారీ వరదలు వచ్చాయి. 4000 మందికి పైగా మరణించారు. అయితే వరదలను మీరెందుకు ఆపలేకపోయారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరితీశారు కిమ్. నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అవినీతికి పాల్పడ్డారంటూ వారికి మరణశిక్షను విధించారు. కరోనా తరువాత దేశంలో ఎవరు తప్పు చేసినా ఉరిశిక్షలను విధిస్తూ ప్రపంచంలో తనకన్నా పెద్ద నియంత లేరంటూ తన పైశాచికత్వం చాటుకుంటున్నారు. కిమ్ తండ్రి మరణించిన తరువాత ఉత్తర కొరియా బాధ్యతలను చేపట్టాలని కిమ్ బావ జాంగ్ సాంగ్ తైక్ భావించారు. వెంటనే ఆయన్ను అత్యంత కిరాతకంగా అంతమొందించాడు కిమ్. సొంత బాబాయిని సైతం చంపించాడు కిమ్. నచ్చకపోతే ఎవరికైనా మరణశిక్షే. సొంత మామ జాంగ్ సన్ ను కుక్కల బోనులోకి పంపించి అతన్ని హత్య చేయించారు. ఆ తరువాత తన సోదరుడు కిమ్ జాంగ్ నామ్ ను సైతం కిమ్ విషం పెట్టి హత్య చేయించారు. కౌలాలంపూర్ లో జరిగిన ఈ హత్య ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. పొరుగు దేశం దక్షిణ కొరియా అంటే కిమ్ కు విపరీతమైన కోపం. దక్షిణ కొరియా డ్రామా సిరీస్లను చూసినందుకు 30 మంది టీనేజర్లకు ఉరిశిక్షను అమలు చేశాడు కిమ్. పర్మిషన్ లేకుండా దేశ బార్డర్ను దాటడానికి ఎవరూ ప్రయత్నించినా మరణదండనే. హాలీవుడ్ సినిమా చూస్తే జైలుకు పంపిస్తాడు. అశ్లీల చిత్రాలను చూసినా, తన సమావేశాలలో ఎవరైనా ఆవులించినా అంతమొందిస్తాడు. దేశ ప్రజలంతా ప్రభుత్వం నిర్ణయించిన హెయిర్ కట్స్ చేయించుకోవాలి, లేకపోతే జైల్లో పెట్టి రిలీజ్ చేసినప్పుడు జుట్టు కత్తిరించి పంపిస్తారు. ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ కిమ్ కుటుంబంతో పాటు ప్రభుత్వం మాత్రమే వాడుతోంది. అందరికీ అందుబాటులో ఉండదు. 28 వెబ్సైట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎరుపు రంగు లిప్స్టిక్ పైన నిషేధం అమల్లో ఉంది. మహిళలు స్కిన్నీ, బ్లూ జీన్స్ వేసుకోరాదు. బాడీ పియర్సింగ్, హెయిర్ స్టైల్స్ పైన ఆంక్షలున్నాయి. అంతర్జాతీయ కాల్స్ చేయడం ఉత్తర కొరియాలో నేరం. ఎక్కువ ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తే మరణశిక్ష విధిస్తారు. కిమ్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడటం నేరం. సంతాప దినాలలో నవ్వడం, డాన్సులు వేయడం శిక్షార్హమైన నేరాలు. దేశంలో కేవలం 3 ప్రభుత్వ ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. నచ్చినా నచ్చకపోయినా వాటినే చూడాలి. రాజధానిలో నివసించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
ప్రజలు ఎవరెక్కడ నివసించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. విదేశీ టూరిస్టుల ఫోన్లు, కెమెరాలు, కంప్యూటర్లను ఎయిర్పోర్టుల్లోనే డిపాజిట్ చేయాలి. టూరిస్ట్ గైడ్ తీసుకెళ్లిన చోటకే వెళ్లి మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలి. పవర్ కట్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్టవ్స్ పైన నిషేధం ఉంది. పురుషులు 10 ఏళ్లు, మహిళలు 7 ఏళ్లు ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలన్న రూల్ ఉంది.